ఒక 2 ఎకరాలు ఉన్నాయి. అది తిప్పేసేసి మళ్ళీ ఇటు వెళ్ళి 1 ఎకరం ఉందంట, అది కూడా తిప్పేసుకుని ఒకేసారి ఇంటికి వెళ్దాం. మరి తొందరగా వెళ్ళేసి వద్దాంరా. వాన పడేటట్టుంది మరి ఎట్లాగా 1 ఎకరం ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? అటు నుంచి రాను, నేను ఇటు నుంచి వస్తాను. అవన్నీ మెషిన్తో ఆడిచ్చేసేస్తున్నారు. వాన దెబ్బ తట్టుకోలేక జనం పాపం. అంటే ఇదే చేను ఎకరం ఉంది, దీన్ని తొందరగా పోయి తిప్పే. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. వెళ్ళాడు పడిమాల రామని చెప్పి ఎటు నుంచి ఎటు తిప్పాలో అర్థం కావట్లేదు. మరి తిప్పిన తర్వాత మళ్ళీ ఏమైనా చేస్తాడో ఏమో. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు పైన ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్. Oh my god! Oh shit! నాయనా ఫ్లాష్ మ్యాన్. అయిపోయింది నా ఏం వేసుకొచ్చా అన్నంలోకి? నేను కోడిగుడ్లు కూర వండుకొచ్చా. ఏంటి కోడిగుడ్ల కూర వండుకొచ్చావా? అది కాదే, కోడిగుడ్డులు కూరే, కోడిగుద్దల కూర కాదే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. వేసుకొచ్చి తొందరగా వెళ్దాం. Oh my god! Oh shit! నాయనా ఫ్లాష్ మ్యాన్. వెళ్దాం పా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక అరగం అక్కడ తిప్పుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇల్లు వచ్చేసిందమ్మా. Oh my god! Wow! తిప్పి నేసం కూడా వచ్చింది. వెళ్దాం పా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక అరగం అక్కడ తిప్పుకోవాలి.